చెప్దామా? యెహోవా నా ప్రాణదుర్గము, నేను ఎవరికి వెరతును, నా చేయి విడువని దేవుడుండగా నేను భయపడను. యెహోవా నా ప్రాణదుర్గము, నేను ఎవరికి వెరతును, నా చేయి విడువని దేవుడుండగా నేను భయపడను. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఎవరైనా సాక్ష్యం ఇవ్వాలి సిద్ధపడితే సాక్ష్యంలో సమయం ఉంటున్నది. ఎవరైనా సాక్ష్యానికి సిద్ధపడితే చివరిగా ఒక పాట పాడుకొని మనం వాక్యంలోనికి వెళ్దాం. నజరేయుడు యేసుని ప్రేమ, నా తండ్రి ప్రేమ అనే పాట పాడుకుందామండి. నజరేయుడేసుని ప్రేమ, నా తండ్రి ప్రేమ. చప్పట్లు కొడదామండి. నజరేయుడేసుని ప్రేమ, నా తండ్రి ప్రేమ. ప్రేమ 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 ప్రేమ. నజరేయుడేసుని ప్రేమ, నా తండ్రి ప్రేమ. నజరేయుడేసుని ప్రేమ, నా తండ్రి ప్రేమ. ప్రేమ, నన్ను వెదకిన ప్రేమ, నా స్థితి చూసిన ప్రేమ, నన్ను వెదకిన ప్రేమ, జీవమునిచ్చిన ప్రేమ, నాకై ప్రాణం పెట్టిన ప్రేమ, జీవమునిచ్చిన ప్రేమ, నాకై ప్రాణం పెట్టిన ప్రేమ. తండ్రి ప్రేమ,
ఇచ్చిన ప్రేమ, ఆనందమొసగిన ప్రేమ, సంతోషమిచ్చిన ప్రేమ, ఆనందమొసగిన ప్రేమ, మరణము గెలచిన ప్రేమ, నాకై నూతన జీవమునిచ్చిన ప్రేమ, మరణము గెలచిన ప్రేమ, నాకై నూతన జీవమునిచ్చిన ప్రేమ, ప్రేమ 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 ప్రేమ, నజరేయుడేసుని ప్రేమ, నా తండ్రి ప్రేమ, నజరేయుడేసుని ప్రేమ, నా తండ్రి ప్రేమ. మహిమను విడచిన ప్రేమ, మహిలోకి వచ్చిన ప్రేమ, మహిమను విడచిన ప్రేమ, మహిలోకి వచ్చిన ప్రేమ, స్థిర నివాసమిచ్చిన ప్రేమ, తిరిగి రానయ్యున్న ప్రేమ, స్థిర నివాసమిచ్చిన ప్రేమ, తిరిగి రానయ్యున్న ప్రేమ, ప్రేమ 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 ప్రేమ, నజరేయుడేసుని ప్రేమ, నా తండ్రి ప్రేమ, నజరేయుడేసుని ప్రేమ, నా తండ్రి ప్రేమ, ప్రేమ 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 ప్రేమ, నజరేయుడేసుని ప్రేమ, నా తండ్రి ప్రేమ, నజరేయుడేసుని ప్రేమ, నా తండ్రి ప్రేమ. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో నుండి రెండవ దినవృత్తాంతముల గ్రంథములు 22వ అధ్యాయము 22వ అధ్యాయము 2వ వచనము. రెండవ దినవృత్తాంతముల గ్రంథములు 22వ అధ్యాయము 2వ వచనము. నలుపది రెండేండ్ల వాడై చాలండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా పరమ తండ్రి, మహోన్నతుడవైన దేవా, మీ పాదములకు స్తోత్రములు. ఈ సమయంలో ప్రభా, మరి ఒక స్త్రీ గురించి మేము ధ్యానించుచుండగా ప్రభా, మీ పరిశుద్ధాత్మ ద్వారా మీరు మాతో ఏమి మాట్లాడనై ఉన్నారో ప్రభా, పరిశుద్ధాత్మ ద్వారా మాకు బయలుపరచండి. యేసయ్యా నీకు స్తోత్రాలు. ఆత్మస్వరూపి మీకు వందనములయ్యా. ఈ స్త్రీ గురించి ధ్యానించుచుండగా ప్రభా, అయ్యా నీకు స్తోత్రాలు. మాకు ప్రభ మీరు బోధించి మేము నడవవలసిన మార్గంలో మమ్మల్ని నడిపించి మీ నామాన్ని గణపరచుకొనమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.
పరిశుద్ధ నామంలో మీ అందరికీ వందనాలు, శుభములు తెలియజేస్తున్నాను. మన దేవుడు గొప్ప దేవుడు. హల్లెలూయా. మరి నిజంగా ఈరోజు ఆయన మందిరంలో చేరి ఆయన వాక్కు కొరకు ఎవరైతే ఎదురు చూస్తారో, ఆయన మాటలు వినడానికి ఎవరైతే ఆశపడతారో వారి జీవితంలో దేవుడు అద్భుత కార్యాలు చేస్తాడు. హల్లెలూయా. ఆయనను ఆశ్రయించే వారికి ఏ మేలు కూడా చేయక మానడు కదా, వాక్యంలో ఉంటుంది. అంటే ఈ దినమున నువ్వు ఆయనను ఏ విషయం కొరకు ఆశ్రయిస్తున్నావో ఆ మేలు దేవుడు ఖచ్చితంగా నీ జీవితంలో అనుగ్రహించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఈరోజు మనము ధ్యానించుకోబోయే స్త్రీ ఎవరంటే అతల్య. చెప్పండి, ఏం పేరు ఆమె పేరు? అతల్య. అందరు చెప్పాలండి, ఏం పేరు? అతల్య. అతల్య అంటే అర్థం ఏంటంటే దేవుడు గొప్పవాడు. ఆమె పేరుకి అర్థం ఏంటంటే దేవుడు గొప్పవాడు. చెప్పాలందరూ, ఏంటి ఆమె పేరుకి అర్థము? దేవుడు గొప్పవాడు. కానీ ఆమె పేరుకున్న అర్థానికి మరి అంత గొప్ప పేరు పెట్టుకున్న ఆ స్త్రీ మరి పేరుకు విరుద్ధంగా నడుచుకున్నట్టుగా వాక్య భాగం సెలవిస్తూ ఉన్నది. అయితే కొంతమంది స్త్రీల గురించి ధ్యానించినప్పుడు నేను కూడా ఇలాగున ఉండాలి, లేకపోతే దేవుడు ఎలా మనకు బయలుపరుస్తూ ఉన్నారు అంటే ఈ స్త్రీలాగున నీవు కూడా ఉండు. ఇంకా కొంతమంది స్త్రీల ద్వారా దేవుడు మనతో ఏమి మాట్లాడతారంటే నీవు ఇలాగున ఉండకు. హల్లెలూయా. నువ్వు ఇలాగున ఉండకు అని చెప్తాడు. అయితే ఈరోజు అతల్య ఎలాంటి స్త్రీ అంటే తన చేతులారా తన కుటుంబాన్ని నాశనం చేసుకొని తన ద్వారా తన కుటుంబానికి కీడు తెచ్చుకొని తను కూడా చివరికి మరి ఈ లోకాన్ని విడిచినట్టుగా ఒక సాక్ష్యం లేని స్త్రీగా ఈరోజు పరిశుద్ధ గ్రంథంలో మిగిలిపోయింది. హల్లెలూయా. మొదటి మనము మరి కార్యారంభం కంటే కార్యాంతము మేలు. మొదట మనం ఎలా ఉన్నామనేది కాదు, కానీ మనము చనిపోయేటప్పుడు ఎలాంటి పేరును తీసుకొని వెళ్తున్నామనే దాని కొరకే మనం ఈ లోకంలో ప్రయాస పడాలి. హల్లెలూయా. అతల్య మాత్రము తన కుటుంబంలో తనకు ఒక గొప్ప అధికారాన్ని అవకాశాన్ని దేవుడు ఇచ్చినప్పుడు మూర్ఖురాలుగా తన కుటుంబాన్ని తన చేతులతో కూలగొట్టుకున్న స్త్రీగా కనబడతా ఉన్నది. అయితే మొట్టమొదటిగా ఈ అతల్య ఎవరు అంటే ఈ అతల్య కుటుంబం గురించి మనం చూస్తే ఈ అతల్య ఆహాబు యెజెబెలు కుమార్తె. ఈ ఆహాబు యెజెబెలు ఎవరు అంటే దేవుని ప్రవక్తలను దేవుని బిడలను హింసించేటటువంటి వారు. అదేవిధంగా ఈ యొక్క ఇశ్రాయేలు పట్టణంలో బయలుదేవతల విగ్రహాలు పెట్టి బయలుదేవతల గుడి కట్టి బయలుదేవతలను ఆరాధిస్తూ ఇశ్రాయేలీలను కూడా దేవునిని ఆరాధించకుండా బయలుదేవతకు ఆరాధించడానికి ప్రేరేపించినటువంటి స్త్రీ ఎవరంటే యెజెబెలు. యెహోవా దేవుని పూజించకుండా ఆరాధించకుండా యెహోవా దేవునిని నమస్కరించకుండా ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా యెహోవా దేవుణ్ణి విడిచి బయలుదేవతలను పూజించడానికి ప్రేరేపించిన స్త్రీ యెజెబెలు. ఈ స్త్రీ యొక్క కుమార్తె పేరు అతల్య. అయితే ఇశ్రాయేలు ప్రజలు 2 భాగాలుగా విడిపోయినారు. 12 గోత్రాలు. ఎన్ని గోత్రాలు మొత్తము? 12 గోత్రాలు. సమైక్యంగా ఉన్నటువంటి ఇశ్రాయేలు రాజ్యము 2 భాగాలుగా విడిపోయింది. 10 గోత్రాలు ఒకవైపు, 10 గోత్రాలను ఇశ్రాయేలు అంటారు, 2 గోత్రాలను యూదా గోత్రం అంటారు. చెప్పాలి, 10 గోత్రాలు ఏమో ఇశ్రాయేలీలు, 2 గోత్రాల వారేమో యూదా ప్రజలు. అయితే చూడండి, ఇశ్రాయేలు 2గా డివైడ్ అయిపోయింది. చూడండి, ఇశ్రాయేలు పట్టణాన్ని ఏమో 10 గోత్రాలనేమో అతల్య తండ్రి పరిపాలిస్తూ ఉన్నాడు. ఎవరు పరిపాలిస్తూ ఉన్నారు? అతల్య తండ్రి. అతల్య తండ్రి ఇశ్రాయేలు ప్రజలను పరిపాలిస్తూ ఉన్నాడు.
ఎలాంటి పరిపాలన జరుగుతుంది అంటే, బయలుదేవతలను పూజించేటట్టుగా ఇశ్రాయేలు ప్రజలందరినీ పురికొల్పి రాజ్య పరిపాలన చేస్తూ ఉన్నాడు ఆహాబు రాజు. అదేవిధంగా యూదా ప్రజలను పరిపాలిస్తున్నటువంటి రాజు పేరు ఏంటంటే యెహోషాపాతు. చెప్పాలి, ఏం పేరు? యెహోషాపాతు. చెప్పాలని అందరూ, యెహోషాపాతు. ఇశ్రాయేలు ప్రజలను ఆహాబు పరిపాలిస్తూ ఉన్నాడు. ఆహాబు కుమార్తె అతల్యా ఇక్కడ యూదా ప్రజలను ఎట్ ద సేమ్ టైం యూదా ప్రజలను పరిపాలిస్తున్నటువంటి వ్యక్తి యెహోషాపాతు. ఈ యెహోషాపాతు కుమారుణ్ణి ఆహాబు కుమార్తె వివాహం చేసుకుంటుంది. ఈ యెహోషాపాతు ఎలాంటి వాడు అంటే, దేవుడంటే నమ్మకమైన వ్యక్తి, దేవునికి భయపడే వ్యక్తి, దేవుని దృష్టికి యథార్థంగా ప్రవర్తించే వ్యక్తి, దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి దేవునికి భయపడి ప్రార్థన చేసి యుద్ధము చేసి యుద్ధముల పైన శత్రువులను ఓడించినటువంటి వ్యక్తి ఎవరంటే యెహోషాపాతు. ఏం పేరు? యెహోషాపాతు. ఈ యెహోషాపాతు కుమారునికి ఆహాబు కుమార్తెకి వివాహం జరుగుతుంది పరిశుద్ధ గ్రంథంలో. అయితే చూడండి, యెహోషాపాతు ఏమో భక్తి చేస్తూ ఉన్నాడు, ఆహాబు రాజేమో భక్తిహీనుడు. అయితే ఈ భక్తి చేస్తున్నటువంటి వ్యక్తి భక్తి చేయలేనటువంటి వ్యక్తి యొక్క కుమార్తెను వివాహం చేసుకున్నాడు, కోడలుగా తన ఇంటికి ఆహ్వానించినాడు. అయితే చూడండి, బహుశా యెహోషాపాతు నేను రాజును కదా, నా కుటుంబానికి కూడా రాజకుమార్తె బిడ్డనే రావాలని కోరుకొని ఉండవచ్చు. లేకపోతే ఈ యెహోషాపాతు రాజు ఆహాబు సంతతితో స్నేహం చేసి అలాగున ఆ కుమార్తెను వివాహము చేసుకొని ఉండవచ్చు. ఎలాగైతే ఏంటి, కానీ ఇక్కడ భక్తి చేస్తున్నటువంటి ఇంటికి, దేవునికి భయపడుతున్నటువంటి ఇంటికి, దేవుని సేవిస్తున్నటువంటి ఇంటికి, దేవుని సన్నిధిలో ఉపవాస ప్రార్థనలు చేస్తున్నటువంటి ఇంటికి అతల్యా కోడలుగా వచ్చింది. హల్లెలూయా. బయలుదేవతలను ఆరాధిస్తున్న ఇంటి నుండి దేవునికి భయపడుతున్న ఇంటికి కోడలుగా వచ్చింది. అంటే చూడండి, దేవుడు ఒక గొప్ప అవకాశాన్ని అతల్యకు ఇచ్చినాడు. ఇక్కడ రాజకుమారునికి భార్య అంటే ఈమె కూడా రాజకుమార్తెయే. ఇంకా అది యూదా ప్రజలను పరిపాలిస్తున్నటువంటి రాజు ఇంటికి కోడలుగా వచ్చింది అతల్య. హల్లెలూయా. అంటే చూడండి, అక్కడ వేరే ఉన్నది, ఇక్కడ వేరే ఉన్నది. చూడండి, శారీరకంగా ఈ ఇంటికి కోడలుగా వచ్చింది, కానీ ఆత్మానుసారంగా దేవునికి భయపడడం ఆమె భయపడకుండా ఆమె ఇష్టానుసారంగా ఇంటిలో ప్రవర్తించింది. హల్లెలూయా. ఎప్పుడైతే యెహోషాపాతు ఇంటికి కోడలుగా వచ్చిందో, యెహోషాపాతు కుమారుని వివాహం చేసుకుందో, ఆ కుమారుని కూడా తన తండ్రిలాగా మార్చిన స్త్రీగా కనబడతా ఉన్నది. తన తండ్రి ఆహాబు రాజు చేసినట్టుగా విగ్రహాలు పెట్టుకొని పూజించడం తన భర్తకు ఆమె నేర్పించిన స్త్రీగా కనబడతా ఉన్నది. ఎలాగున అంటే ఇక్కడ చూడండి, యెహోషాపాతు దేవునికి భయపడ్డాడు. ఈ స్త్రీని వివాహం చేసుకున్న తర్వాత యెహోషాపాతు కుమారుడు భ్రష్టుడైపోయినాడట, చెడిపోయిన వాడైనాడట. యెహోవా దృష్టికి కోపం తెప్పించిన వాడుగా ఆహాబు అల్లుడు కనబడతా ఉన్నాడు. చూడండి, 2వ దినవృత్తాంతముల గ్రంథము 21వ అధ్యాయము 6వ వచనము. 2వ దినవృత్తాంతముల గ్రంథము 21వ అధ్యాయము 6వ వచనము. అతడు ఆహాబు కుమార్తెను పెండ్లి చేసుకొని ఆహాబు సంతతి వారును నడిచిన ప్రకారముగా ఇశ్రాయేలు రాజు మార్గమందు నడిచెను. చూడండి, ఈ యొక్క ఆహాబు కుమార్తెను పెళ్లి చేసుకొని ఆహాబు సంతతి వారు నడిచిన ప్రకారం ఇశ్రాయేలు రాజుల మార్గమందు నడిచాను. చూడండి, యూదా రాజైన తన తండ్రిలాగా యెహోషాపాతు కుమారుడు అతల్య భర్త వాళ్ళ మామలాగా నడవలేకపోయినాడు. ఇక్కడ చూడండి, అతల్య తండ్రి ఎలాగున దేవునికి నచ్చని పనులు చేస్తున్నాడో, ఈ అతల్య కూడా తన భర్తను అటే ప్రోత్సహించిందంట. హల్లెలూయా. అటే ప్రోత్సహించినప్పుడు దేవునికి కోపం వస్తుంది. కోపం వచ్చి యెహూ అనే వ్యక్తిని వీళ్ళను సంహరించడానికి దేవుడు అభిషేకం వచ్చిన చదవండి. అతడు అహజ్యాను వెతికెను. అతడు షోమ్రోనులో దాగి ఉండగా వారు అతన్ని పట్టుకొని
యెహూనొద్దకు తీసుకొని వచ్చిరి. వారు అతన్ని చంపిన తర్వాత ఇతడు యెహోవాను హృదయపూర్వకంగా వెతికిన యెహోషాపాతు కుమారుడు కదా అనుకొని అతన్ని పాతి పెట్టిరి. కాగా రాజ్యమేలుటకు అహజ్యా ఇంటికి వారు ఇక నెరవకు లేకపోయి. చూడండి, అంటే యూదా ప్రజలను పరిపాలించడానికి ఎవరు కూడా లేరు. అయితే ఈ అహజ్యా వెళ్తాడు. యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ అహజ్యా ఈ యొక్క అతల్య సహోదరుని చూడడానికి అహజ్యా వెళ్తాడు. అహజ్యా వెళ్ళినప్పుడు యెహూ ఈయనను పట్టుకొని చంపేస్తాడు. హల్లెలూయా. తిన కుమారుడు చనిపోయిన తర్వాత యూదా పట్టణాన్ని పరిపాలించడానికి ఎవరు కూడా పురుషులు కుటుంబంలో లేరు. అప్పుడు నా కుమారుడు చనిపోయినాడు కదా, నా భర్త చనిపోయినాడు కదా, నా బాధ ఈమెకు లేకుండా ఈమె ఏం చేస్తుంది తెలుసా? చూడండి, 10వ వచనం చదవండి. అహజ్యా తల్లి అయిన అతల్య తన కుమారుడు చనిపోయినని వినినప్పుడు ఆమె లేచి యూదా వారి సంబంధులకు రాజవంశకులందరినీ హతం చేశాను. ఎక్కడికైతే ఏ కుటుంబాన్ని అయితే కోడలుగా తల్లిగా నానమ్మగా పరిపాలిస్తూ ఉన్నదో ఆ కుటుంబంలో ఉన్నటువంటి మగ బిడ్డలందరినీ కూడా అతల్య సంహరిస్తుంది. ఎందుకు సంహరిస్తుంది అంటే నేను పట్టణాన్ని పరిపాలించాలి, యూదా పట్టణాన్ని నేను పరిపాలించాలని ఆ యొక్క తన్ను తాను హెచ్చించుకొని అధికారం పైన ఆశ పెట్టి నేను పట్టణాన్ని పరిపాలించాలని ఆశతోని తన సొంత కుటుంబంలో ఉన్నటువంటి మగ పిల్లలందరినీ కూడా ఈ యొక్క అతల్య చంపేస్తుంది. హల్లెలూయా. కుమారుడు చనిపోయాడన్న బాధ పడడం కాకుండా ఏడవడం కాకుండా ఆమె చేసిన పని ఏంటంటే ఆ అహజ్యా కుమారులందరినీ, కొడుకుకు పుట్టినటువంటి కుమారులందరినీ కూడా అతల్య సంహరిస్తుంది. సంహరించి ఏం చేస్తుందంటే నేనే పరిపాలించాలని చెప్పేసి ఒక ఆలోచన కలిగి యూదా ప్రజలందరినీ కూడా ఈమె పరిపాలిస్తుంది. హల్లెలూయా. తన కుమారుణ్ణి యెహూ చంపిన తర్వాత కుమారుడు చనిపోయినానని బాధపడకుండా, ఏడవకుండా, దుఃఖపడకుండా, పశ్చాత్తాపడకుండా, మారు మనసు పొందకుండా ఈమె ఇంకో తప్పు ఏం చేస్తుందంటే తన కుమారునికి పుట్టినటువంటి కొడుకులను అందరినీ కూడా సంహరిస్తుంది. సంహరించి నేనే పరిపాలించాలని ఆశతో ఆమె యూదా ప్రజలను పరిపాలిస్తూ ఉంటుంది. అయితే ఈ యొక్క అతల్య ఈ యొక్క మన్మన్లందరినీ చంపేటప్పుడట ఈ యొక్క అతల్య కుమార్తె మా తల్లి మా సహోదరుని కుమారులను చంపేస్తుందని చెప్పి ఆలోచన చేసి ఒక పిల్లవాడిని ఆమె దాచిపెడుతుంది. హల్లెలూయా. ఈ అతల్య కుమారుడు చనిపోయినాడు, రాజుగా ఉన్న వ్యక్తి చనిపోయినాడు, తర్వాత నేనే రాణి కావాలని ఆలోచన కలిగి అక్కడ కొడుకుకు పుట్టిన కొడుకులందరినీ చంపి ఈమెనే రాణిగా పట్టాభిషేకం చేసుకున్నది. ఈమె అనుకున్నది కదా అందరూ చనిపోయినారు, మగవారు ఎవరు కూడా లేరు, నేనే పట్టణాన్ని పరిపాలించబోతున్నానని చెప్పి ఈమె ఏం చేసిందంటే ఇప్పుడు పట్టం కట్టుకొని పరిపాలిస్తూ ఉన్నది. కానీ ఈ అతల్య కుమార్తె మా తల్లి ఇంత కుటుంబానికి ఇంత ద్రోహం చేస్తుందని చెప్పి ఆ స్త్రీ అల్లుణ్ణి దాచిపెడుతుంది. చిన్న పిల్లవాడిని తీసుకొని వెళ్ళి మందిరంలో దాచిపెడుతుంది. ఈ అతల్య అనుకున్నది కదా ఎవరు ఇక పట్టణాన్ని పరిపాలించారు, ఎవరు నాకు అడ్డు లేరు, నేనే పరిపాలిస్తా, నేనే రాణిగా ఉంటా, నేనే పట్టాభిషేకం చేసుకుంటా, నేను చెప్పిందే నడవాలి, నేను చెప్పిందే జరుగుతుంది అని చెప్పేసి రాణిగా యూదా ప్రజలను పరిపాలిస్తూ ఉన్నది. కానీ ఒక చిన్న బాలుని మందిరంలోకి తీసుకొని వెళ్ళి తన మేనత్త పెంచుతూ ఉన్నది. హల్లెలూయా. పెంచుతూ ఉన్నప్పుడు మరి 6 సంవత్సరములు అతల్య యూదా ప్రజలను పరిపాలిస్తూ ఉన్నది. ఈ 6 సంవత్సరంలో ఈ అతల్య చేసిన పని ఏంటంటే దేవుడు యూదా గోత్రం నుండి నేను వస్తానని చెప్పిన గోత్రాన్ని పరిపాలిస్తూ ఆ పట్టణంలో బయలుదేవతలను విగ్రహాలు పెట్టి బయలుదేవతల గుడులు కట్టి ప్రజలందరినీ కూడా ఆ బయలుదేవతను మొక్కడానికి ప్రేరేపిస్తూ ఉన్నది. 6 సంవత్సరములు అలాగున పరిపాలించింది. 7వ సంవత్సరమున ఈ యొక్క అహజ్యా బావ అంటే ఇప్పుడు కుమారుని దాచబెట్టింది కదా, అహజ్యా యొక్క సహోదరి భర్త ఆ పిల్లవాడికి 7 సంవత్సరములు పడ్డప్పుడు ఆ పిల్లవాడిని మందిరంలోనికి తీసుకొని వస్తారు. ప్రజలందరికీ చెప్తాడు, ఇదిగో మన రాజు యొక్క కుమారుడు బ్రతికే ఉన్నాడు,
రాజకుమారులందరూ చనిపోయినారు అనుకుంటున్నారు, కానీ ఒక పిల్లవాడు బతికే ఉన్నాడు. మనకు రాజుగా నియమించుకుందాం, మనల్ని పరిపాలించే వ్యక్తిగా ఈ వ్యక్తిని మనం సింహాసనం పైన కూర్చోబెడదామని చెప్పేసి అహజ్యా యొక్క బావ ఆ 7 సంవత్సరముల పిల్లవాడిని తీసుకొని వచ్చి సింహాసనం మీద కూర్చునబెడతాడు. లేవీలు, యాజకులు, పరిచారకులు వీళ్ళందరూ కూడా సంతోషపడతారు. ప్రజలందరూ కూడా మందిరం బయట బూరలు ఊదుతూ కేకలు పెడుతూ, ఆమె యొక్క పరిపాలన నచ్చక ఈ ప్రజలందరూ కూడా 7 సంవత్సరముల బాలుని వారు పట్టాభిషేకం చేస్తారు. పట్టణమంతా సంతోషంతో గంతులు వేస్తూ ఉంటారు, బూరలు ఊదుతూ ఉంటారు, పాటలు పాడుతూ ఉంటారు, నాట్యం చేస్తూ ఉంటారు. ఆ బాలుడికి అక్కడ పట్టాభిషేకం జరుగుతున్న సమయంలో పట్టణంలో కేకలు వినిపిస్తాయి. అప్పుడు అతల్య ఏమనుకుంటుందంటే, నా రాజ్యంలో ఇంత సంతోషం ఎక్కడి నుండి వచ్చింది, ఈ సౌండ్ ఎక్కడి నుండి వస్తుంది, అసలు ఏం జరుగుతుందని చెప్పేసి ఆ సౌండ్ వస్తున్నటువంటి మందిరం దగ్గరికి అతల్య వెళ్తుంది. వెళ్ళి చూసేసరికి నేను చంపినాను అనుకున్న వంశములో ఒకడు మిగిలి ఉన్నాడు, ఆ పిల్లవాడిని ఇప్పుడు పట్టాభిషేకం చేస్తాడని చెప్పేసి ఆమె బట్టలు చింపుకొని ద్రోహం అని అరిచి మందిరం దగ్గర పడిపోతుంది. హల్లెలూయా. చూడండి, అదే దినవృత్తాంతముల గ్రంథము 22వ అధ్యాయము 11వ వచనము. అప్పుడు వారు రాజకుమారుని బయటికి తోడుకొని వచ్చి అతని మీద కిరీటముంచి ధర్మశాస్త్ర గ్రంథమును అతని చేతికిచ్చి అతనికి పట్టాభిషేకము చేసిరి. యెహోయాదాయును అతని కుమారులను అతనిని అభిషేకించి రాజు చిరంజీవి యగునుగాక యనిరి. పరుగులెత్తుచు రాజును కొనియాడుచున్న ఉన్న జనులు చేయుద్వని అతల్య విని యెహోవా మందిరమందున్న జనుల యొద్దకు వచ్చి ప్రవేశ స్థలమున దగ్గరనున్న అతనికి ఏర్పాటైన స్తంభమునొద్ద రాజు నిలవబడి ఉండుటయు అధిపతులను బూరలు ఊదు వారును రాజు నొద్ద నుండుటయు దేశపు జనులందరూ సంతోషించుచు బూరలతోనూ నాదములు చేయుచు ఉండుటయు గాయకులను వాయిద్యములతో స్తుతి పాటలు పాడుచుండుటయు చూచి వస్త్రములు చింపుకొని ద్రోహమని అరిచెను. అప్పుడు యాజకుడైన యెహోయాదా యెహోవా మందిరంలో ఆమెను చంపవలదు, ఆమెను పంక్తుల అవతలకు తీసుకొని వెళ్ళి ఆమె పక్షము పూను వారిని కత్తి చేత చంపుడని సైన్యము మీదనున్న శతాధిపతులకు ఆజ్ఞ ఇచ్చెను. కాబట్టి వారు ఆమెకు దారి ఇచ్చి రాజనగరు నొద్దనున్న గుర్రపు గుమ్మం యొక్క ప్రవేశ స్థలమునకు ఆమె వచ్చినప్పుడు వారు ఆమెను అక్కడ చంపివేసిరి. హల్లెలూయా. అంటే చూడండి, ఇక్కడ ఈమె చేసిన పని ఏంటంటే 10వ వచనంలో అహజ్యా తల్లి అయిన అతల్య తన కుమారుడు చనిపోయినని విన్నప్పుడు ఆమె లేచి యూదా వారి సంబంధులకు వంశులనందరినీ హతము చేసాను. అంటే చూడండి, ఈమె యూదా ప్రజలందరినీ హతము చేసింది, దేవుడు ఈమెను కూడా హతం చేసినాడు. అంటే చూడండి, కత్తి పట్టిన వారు కత్తితోనే హతమవుతారు. చూడండి, ఒక కుటుంబాన్ని చక్కగా పరిపాలించేటటువంటి స్త్రీ, ఒక కుటుంబ బాగోగులు చూసుకునేటటువంటి స్త్రీ, ఒక కుటుంబము వాళ్ళు ఎలా నడుస్తున్నారని ప్రవర్తన కనిపెట్టి సరిచేసేటటువంటి స్త్రీయే కుటుంబాన్ని చేతులారా సంహరించుకున్నది. ఎవరు లేరు, నా కట్టు ఎవరు లేరు అని అనుకున్నది, కానీ ఒక బాలుడు తనకు విరోధంగా దేవుని ఏర్పాట్లో ఆ బిడ్డ ఎదుగుతున్నాడు అన్న విషయం ఈమెకు తెలియకుండానే దేవుడు ఆ బాబును పెంచినాడు. హల్లెలూయా. చూడండి, దేవునికి విరోధంగా మనం వెళ్తే, దేవునికి నచ్చినట్టుగా మనం ప్రవర్తిస్తే దేవుడు మనల్ని కూడా పడగొడతాడు. అందుకే ప్రతి ఒక్క స్త్రీ ఎలా ఉండాలంటే దేవుని చిత్తంలో నడిచేవారుగా ఉండాలి. హల్లెలూయా. కీడు చేయటం మాని మేలు చేసే స్త్రీలుగా ఉండాలి. హల్లెలూయా. ఇప్పుడు ఈమె ఏదో పెద్ద కీడు చేసింది కుటుంబానికి. మనము ఎంత పెద్ద కీడు చేయకున్నా చిన్న చిన్న విషయాల్లోనైనా మన కుటుంబాన్ని మనము ప్రేమతో పరిపాలించేవారుగా ఉండాలి కదా. ప్రేమ ఏం చేస్తుంది? అన్నిటినీ సహిస్తుంది, అన్నిటినీ తాలుకుంటుంది, అన్నిటినీ కప్పుతుంది. చూడండి, ప్రేమ లేని స్త్రీగా చరిత్రలో మిగిలిపోయింది.
తన కుటుంబంలో ఉన్న మగబిడ్డలందరినీ చంపివేసి నేనే అన్న ఆ యొక్క గర్వము, నేనే అన్నటువంటి ఆ యొక్క మరి అహంకారము ఆమె లోపలికి వచ్చేసరికి తన కుటుంబం అందరినీ చంపుకున్నది. అందరు చనిపోయినారు, కానీ ఒక బాబును ఆమె కాపాడింది, రాజుగా అభిషేకం చేసినారు. హల్లెలూయా. అంటే చూడండి, ప్రతి స్త్రీ కూడా మరి అందుకే జ్ఞానవంతురాలు తన కుటుంబాన్ని కడుతుంది, మూర్ఖురాలు తన కుటుంబాన్ని తన చేతులతో ఊడబెరుక్కుంటుంది. అతలియా చేసిన పని ఏంటంటే, ఒక రాణిగా ఒక గొప్ప అధికారాన్ని కలిగినటువంటి వ్యక్తి నిజంగా అపవాదికి చోటిచ్చింది. అందుకే అపవాదికి చోటియదు. మన ద్వారా మన కుటుంబానికి మేలు కలగాలి, మన ద్వారా మన కుటుంబానికి సంతోషము కలగాలి, మన ద్వారా మన కుటుంబానికి దీవెన కలగాలి, మన ద్వారా మన కుటుంబానికి దేవుని ఆశీర్వాదాలు అందించే స్త్రీలుగా మనం ఉండాలి. హల్లెలూయా. మనం ఏ విషయంలో పడిపోయినామో, ఒకవేళ దేవునికి నచ్చని కార్యాలు, ఒకవేళ దేవునికి అయిష్టమైనది ఒకవేళ మన లోపల ఉంటే, ప్రభువా నా ద్వారా నా కుటుంబం ఆశీర్వాదంలోనికి రావాలి, ఇలాగున ఉండొద్దు, నాకు సహాయం చేయి. హల్లెలూయా. చూడండి, అతలియా లాస్ట్కి ఆమె ఎండింగ్ ఎలా ఉందంటే, ప్రజలందరూ కూడా ఆమెను తృణీకరించినారు. లాస్ట్కి ప్రజలందరూ కూడా విసుగు చెంది ఆమెను సంహరించినారు. అంటే చూడండి, మరి మనము నిజంగా దేవుని మయపరిస్తే మనల్ని కూడా దేవుడు మహిమపరుస్తాడు. మరి దేవునికి విరోధంగా, దేవునికి అయిష్టంగా, దేవుని చిత్తానికి విరోధంగా మనం ఎప్పుడు కూడా నడుచుకోవద్దు. కొన్నిసార్లు మనము బాధపడ్డా మంచిదే, కానీ అక్కడ దేవునికి ఘనత రావాలి. హల్లెలూయా. ఇక్కడ అతలియా యూదా గోత్రంలో యేసు ప్రభు వంశంలో మరి ఈమె పేరు కూడా, అంటే ఈమెను కూడా అక్కడ చేర్చుకున్నాడు. అంటే యూదా గోత్రంలో ఒక కోడలుగా ఈమె కూడా దేవుడు ఒక గొప్ప అవకాశం ఇచ్చినాడు, కానీ ఆమె గ్రహించలేకపోయింది, పడిపోయిన స్త్రీగా కనబడతా ఉన్నది. మరి దేవుని ఆలోచన పక్కకు పెట్టి తన సొంత ఆలోచనతో తన కుటుంబాన్ని నడుపుకున్నటువంటి స్త్రీగా కనబడతా ఉన్నది. అందుకే మీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మిక ఉంచాలి. హల్లెలూయా. ఏది మంచిది ఏది చెడు అని మనం గ్రహించి మన కుటుంబంలో మేలే జరగాలి అన్న ఆలోచనతో మనము ప్రయాసపడి ప్రయత్నం చేసి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే ఖచ్చితంగా దేవుడు దీవిస్తాడు. చూడండి, నాకు ద్రోహం చేస్తున్నారు, నేను రాణిగా ఉన్నాను కదా, ఆ బాలుని ఎవరు పెంచినారు, ఎందుకు పెంచినారు, ఎలా బ్రతికాడు, అతను ఎందుకు బ్రతికినాడు అన్న ఆలోచనతోని నాకు మీరందరూ ద్రోహం చేస్తున్నారని చెప్పేసి అరిచి బట్టలు చింపుకున్నది. కానీ లాస్ట్కి ఏం చేసినారు, ఆమె సంహరించబడ్డది. హల్లెలూయా. అందుకే చూడండి, దేవుని మందిరంలో ఆ బాలుని పెంచినారు. అందుకే చూడండి, యూదా గోత్రంలో నుండే యేసు ప్రభుల వారు పుడతారు. అలాంటి యూదా గోత్రంలో ఉన్న మగవారిని అందరినీ చంపాలని అతల్య ఆలోచన కలిగింది. అంటే అతల్య లోపల దుష్టుడు దూరినాడు. అంటే చూడండి, ఆ ఒక్క బాబు మిగిలినాడు అంటే, అతను రాజుగా అభిషేకం చేసినాడంటే, ఆ యొక్క మిగిలినటువంటి బాబు నుండే యేసు ప్రభుల వారు ఈ లోకానికి వచ్చినారు. హల్లెలూయా. యూదా గోత్రంలో ఏ మగవారు లేకపోతే ఈరోజు యేసు ప్రభుల వారు ఈ భూమి మీదకి వచ్చేవారే కాదు. అంటే చూడండి, అందరినీ సంహరించినాను అనుకున్నది, కానీ దేవుడు ఆ బాబును మందిరంలో దాచిపెట్టినాడు. అంటే చూడండి, మన ఆలోచనలు వేరు, దేవుని ఆలోచనలు వేరు కదా. ఒక నడుస్తున్న మార్గం వానికి సరిగానే కనబడుతుంది, చివరికి అది వానిని మరణంలోనికి నడిపిస్తుంది. అంటే మనం నడుస్తున్న మార్గం దేవునికి ఇష్టమైన మార్గమా కాదా అని ఒక్కసారి మనల్ని మనము ప్రశ్నించుకునే స్త్రీలుగా ఉండాలి. మన కుటుంబాన్ని పరిపాలించే స్త్రీలు ప్రేమతో పరిపాలించాలి, కీడు నుండి మేలు చేసే స్త్రీలుగా ఉండాలి, కుటుంబం కొరకు ప్రయాసపడే స్త్రీలుగా ఉండాలి. కుటుంబంలో మరి ఏది వచ్చినా, ఏ లోటుపాట్లు వచ్చినా దాన్ని సరి చేసుకొని దేవుని సన్నిధిలో మరి బలముగా నిలబడి ఆయన వైపు మాత్రమే మనము చూసే స్త్రీలుగా ఉండాలి. హల్లెలూయా. సామెతలు గ్రంథము 3వ అధ్యాయము, సామెతలు గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనము. స్వబుద్ధిని ఆధారము చేసుకొనక, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. యెహోవా యందు
నమ్మిక ఉంచుము, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సారాళము చేయును. అంటే చూడండి, మనం ఎప్పుడు కూడా దేవుని పైన డిపెండ్ అవ్వాలి. హల్లెలూయా. ఇక్కడ అతల్య తను మారలేకపోయింది, చివరికి కూడా మారు మనసు లేకనే ఆమె చనిపోయిన స్త్రీగా కనబడతా ఉన్నది. అందుకే నెగిటివ్ ఎప్పుడు కూడా ఎవరు పెట్టుకోవద్దు, ఎప్పుడు కూడా పాజిటివ్గానే మనం ఉండాలి. హల్లెలూయా. ఎవరి ద్వారా మనకు ఇబ్బంది అవుతున్నా కానీ మనము పాజిటివ్గానే ఆలోచన చేయాలి. నా దేవుడు నన్ను మర్చిపోలేదు, నా దేవుడు నాకు సహాయం చేస్తాడు, నా దేవుడు నన్ను దీవిస్తాడు అని ఆ యొక్క పాజిటివ్ ఆలోచనతోనే ఉండాలి తప్ప నెగిటివ్ మనం ఎప్పుడు కూడా తీసుకోవద్దు. అతల్య నెగిటివ్గా ఆలోచన చేసింది, నెగిటివ్ ఆలోచనను బట్టి నడుచుకున్నది. చివరికి ఆమె ఈ లోకంలో మరి ఎవరు తీసుకోలేనటువంటి ఒక సాక్ష్యాన్ని మిగిల్చి ఆమె వెళ్ళిపోయింది. హల్లెలూయా. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అయ్యా, నేను నీ నామ మహిమ కొరకు నా కుటుంబాన్ని నీ సన్నిధిలో ఒక గొప్ప కుటుంబంగా, ప్రార్థనలో ఎదిగే కుటుంబంగా, వాక్యంలో ఎదిగే కుటుంబంలో, నీకు భయపడే కుటుంబంగా ప్రభా నేను మార్చుకుంటానని ఎప్పుడైతే మనం దేవుణ్ణి అడుగుతామో, ఈరోజు నీ స్థితి ఎలా ఉన్నా కానీ నా దేవుడు చేస్తాడు అని ఆయన మీదనే ఆధారపడి, నాకు జ్ఞానం ఉంది కదా, నాకు డబ్బు ఉంది కదా, నాకు ధనం ఉంది కదా, నాకు అధికారం ఉంది కదా అంటే ఇవేవి కూడా దేవుని దగ్గర పని చేయవు. ఆయన దగ్గర పనిచేసేది ఏంటంటే, నువ్వు దేవుని మీద ఆధారపడితేనే ఇవన్నీ కూడా నీకు ఉంటాయి, ఇవన్నీ కూడా దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ఈరోజు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, నీ స్వబుద్ధితో నువ్వే ఆలోచన చేయకు, దేవుని మీద ఆధారపడు. హల్లెలూయా. అయ్యా, నేను ఈ రోజు నుండి నీ పైన ఆధారపడతానయ్యా, నా కార్యాన్ని నువ్వు సఫలం చేయి. నేను ఇన్ని రోజుల ప్రభ విశ్వాసం లేక, నమ్మకం లేక, నిరీక్షణ లేక ప్రభ నేనున్నాను, కానీ ఇప్పటి నుండి అయినా నమ్మకంతో, నిరీక్షణతో నీ వైపు చూచి నీ కార్యాలు నా కుటుంబంలో నేను పొందుకుంటానయ్యా అని ఎప్పుడైతే మనముగా దేవుని వైపు చూసి అడుగుతామో, దేవుడు గొప్ప దీవెనను మనకు అనుగ్రహిస్తాడు. చూడండి, అతల్య మరి యెహోషాపాతు వాళ్ళ మామలాగా ఆమె జీవించలేకపోయింది. తన భర్త పేరు యెహోరాము. మరి యెహోరామును కూడా మరి తన తండ్రి మార్గంలో, ఆహాబు దేవునికి ఇష్టం లేని మార్గంలో ఆయనను నడిపించింది. కుమారుణ్ణి కూడా మరి చెడు బోధించి ఆయనను కూడా మరి దేవుని ఉగ్రతకు లోను చేసింది. చివరికి ఆమె కూడా చెడు ఆలోచన చేసి దేవుని ఆశీర్వాదాలకు దూరం అయిపోయింది. 6 సంవత్సరాలు ఇశ్రాయేలులను పరిపాలించింది, కానీ ఒక మంచి సాక్ష్యం ఆమెకు లేకపోయింది. అందుకే పట్టణాన్ని పరిపాలించే వానికంటే మనస్సును స్వాధీనపరుచుకునేవాడే గొప్పవాడు. హల్లెలూయా. పట్టణాన్ని పరిపాలించడం కంటే మన మనస్సును మనము స్వాధీనపరచుకోవడమే మేలు మనకు. హల్లెలూయా. అందుకే నీ మనస్సు, నీ ఆలోచన, నీ బాధ, వేదన అంతా కూడా ఆయన పైన నువ్వు వేసి, దేవుని పైన ఎప్పుడైతే నువ్వు ఆధారపడతావో నీ మనస్సును దేవుడు స్వాధీనంలో ఉంచుతాడు. నువ్వు దేవుని మీద ఆధారపడ్డప్పుడు ఏది కోల్పోయినావని దేవుని మీద ఆధారపడి బాధపడుతున్నావో దేవుడు దాన్ని తిరిగి నీకు ఇస్తాడు. హల్లెలూయా. కానీ నీవే ఎలా ఉండాలంటే మంచి సాక్ష్యాన్ని కలిగి ఉండాలి. హల్లెలూయా. వెండి బంగారాల కంటే మంచి పేరు ముఖ్యం. అతల్యకున్నదా మరి మంచి పేరు? లేదు. చూడండి, తన భర్త మరి నిజంగా తన భర్తను కోల్పోయింది, కుమారుని కోల్పోయింది, మనల్ని చంపేసినాను అనుకున్నది, కానీ ఒక్కరిని అతల్య కుమార్తె ఒక్కరిని మందిరంలో దాచపెట్టింది, కాపాడింది. ఆ పిల్లవాడు 7 సంవత్సరములు పెరిగిన తర్వాత రాజుగా ప్రజలందరూ పట్టాభిషేకం చేసుకున్నారు. చివరిగా మందిరం దగ్గరకు వచ్చి నన్ను మోసం చేసి రాని కొట్టుకున్నది, చివరికి తన్ను తానే మోసపోయింది. హల్లెలూయా. ఎవరినో మోసం చేద్దాం అనుకుంటే దేవుడు మనల్ని మోసం చేస్తారు. ఎవరు చేసిన క్రియలు వారి వెంట వస్తవి. హల్లెలూయా. ఎవరు త్రవ్విన గోతిలో వారే పడతారు. కాబట్టి మనం ఎలా ఉండాలంటే మంచి మార్గాన్ని ఎంచుకునే స్త్రీలుగా ఉండాలి. హల్లెలూయా. ఎలా ఉండాలి? మంచి మార్గాన్ని మరి ఎన్నుకునే స్త్రీలుగా మనం ఉన్నట్టయితే దేవుడు ఖచ్చితంగా మన జీవితంలో గొప్ప కార్యాలు, మరి గొప్ప మేలులు దేవుడు మన జీవితంలో అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. మరి ఇక్కడ మరి అతల్య భర్తనేమో ఎలా చనిపోతాడంటే అలా భర్త చనిపోతాడు. కుమారుడు అహజ్య మాత్రము
మరి అక్కడ చూడడానికి వెళ్ళినప్పుడు యెహూ పట్టుకొని అతన్ని సంహరిస్తాడు. అంటే చూడండి, ఇద్దరు కూడా చనిపోయినారు అంటే దానికి గల కారణం ఏంటంటే చెడు మార్గాన్ని ఎంచుకోవడము. హల్లెలూయా. అంటే చెడు మార్గాన్ని ఎంచుకునే వారుగా మనము ఉండద్దు. ఉంటే చెడు మార్గంలో వెళ్తే మనకి ఏమవుతుంది? కీడే ప్రాప్తిస్తుంది. కాబట్టి మనం ఎలా ఉండాలంటే మంచి మార్గాన్ని ఎంచుకోవాలి, దేవుని మీద ఆధారపడాలి, దేవుని వైపు చూడాలి, దేవుని మాటల ప్రకారంగా ఆయన మాటలు విని మనం నడుచుకునే వ్యక్తులుగా ఉంటే దేవుడు ఖచ్చితంగా మనల్ని ఆశీర్వదిస్తాడు. చూడండి, ప్రతి ఒక్కరికి దేవుడు ఒక అవకాశాన్ని ఇస్తాడు భక్తి చేయడానికి. భక్తి చేయడానికి దేవుడు ఒక అవకాశం ఇచ్చినప్పుడు ఆ అవకాశాన్ని మనము సద్వినియోగం చేసుకొని మారు మనసు పొందాలి. ఇక్కడ చూడండి, అతల్యాకి ఒక గొప్ప అవకాశం ఇచ్చినాడు. దేవునికి భయపడుతున్న కుటుంబానికి ఆమెను దేవుడు నడిపించినాడు. కానీ ఆమె అది గ్రహించలేకపోయింది. తల్లిగారింట్లో ఎట్లా చేసిందో అవ్వ చేసినట్టే ఇక్కడ చేసింది. అది ఇక్కడ నడిచిందా? కుటుంబం అందరూ సంహరించబడ్డారు. కాబట్టి మరి నిజంగా మనం ఎక్కడికి వెళ్ళినా దేవుడు మనకు ఒక అవకాశాన్ని ఇస్తాడు. అవకాశం ఏంటిది అని మనం గ్రహించి మారు మనసు పొందుకొని దేవుని వైపు మాత్రమే మనము చూసే స్త్రీలుగా ఉంటే దేవుడు గొప్ప పేరును, గొప్ప ఆశీర్వాదాన్ని మనకును మన కుటుంబానికి దయచేస్తాడు. హల్లెలూయా. మరి ఈరోజు అతల్య మరి దేవుని అక్కడ గుమ్మం దగ్గర ఆమెను సంహరించినారు. అంటే చూడండి, మరి దేవుని కొరకు హతసాక్షులు అయితే మంచిదే, కానీ చెడు మార్గంలో నడిచి ఆమె నాశనాన్ని ఆమె నెత్తి మీదకి ఆమెనే తెచ్చుకునేది. కాబట్టి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న విషయం ఏంటంటే ఆమెలాగున మనము ఉండదు. కుటుంబము, భర్త చనిపోయినప్పుడు మారు మనసు రాలే, కొడుకు చనిపోయినప్పుడు మారు మనసు రాలే, కొంచెం కూడా ఏడవలే, దుఃఖపడలే. చూడండి, అంటే కనికరం లేని స్త్రీ, దయలేని స్త్రీ. చూడండి, అందుకే కుటుంబాన్ని మనం ఎంత ఎక్కువగా ప్రేమిస్తామో మరి మన లోపల దేవుడు అంత ఎక్కువగా ప్రేమను పెట్టి మన కుటుంబాన్ని ఎవరైతే చక్కగా పరిపాలిస్తారో దేశాన్ని కూడా వాళ్ళు చక్కగా పరిపాలిస్తారు. హల్లెలూయా. అంటే చూడండి, అతల్య మరి కుటుంబాన్ని పరిపాలించలేకపోయింది, దేశాన్ని కూడా పరిపాలించలేకపోయింది. చూడండి, ఇక్కడ ప్రజలందరూ కూడా బూరలు ఊదుతూ, కేకలు వేస్తూ, నాట్యం ఆడుతూ వాళ్ళందరూ కూడా సంతోషంగా ఉన్నారు. అంటే దానికి గల కారణం ఏంటంటే 7 సంవత్సరాల బాలుడు మాకు రాజైతానంటే ఈ యొక్క పరిపాలన వాళ్ళకు నచ్చలేదు. ఆమె చనిపోయిన తర్వాత ఏం చేస్తున్నారట అంటే చూడండి, 17వ వచనంలో చూడండి, 2వ దినవృత్తాంతముల గ్రంథములు 22వ అధ్యాయం 17వ వచనంలో, అంతటా జనులందరూ బయలుదేవత యొక్క గుడికి పోయి దాన్ని పడగొట్టి బలిపీఠంలను, విగ్రహములను తుత్తునీయులుగా వీరగొట్టిరి. అంటే ఈ యొక్క అతల్య ఈ విగ్రహాలు పెట్టింది కనుక అతల్యను చంపేసి వాళ్ళు అక్కడ ఏం చేస్తున్నారు? ఆ విగ్రహాలు కూడా పడగొట్టినారు. అలా అంటే చూడండి, ఒక మంచి పాత్రను పరిశుద్ధ గ్రంథంలో పోషించలేని ఒక స్త్రీ ఎవరంటే అతల్య. హల్లెలూయా. పేరుకేమో యెహోవా గొప్పవాడు అని అర్థము, ఈమె చేసే పని అంతా కూడా చెడు పని, దుర్బోధ. మరి దేవుడు వీటన్నిటికీ మనము దూరంగా ఉండాలి, వీటన్నిటిని మనము విసర్జించాలి. దేవునికి విరోధమైన ఆలోచన ఏది వచ్చినా కానీ దాన్ని మనం త్రొక్కాలి, అపవాదికి చోటు ఇవ్వద్దు. మరి నిజంగా దేవా, నేను ప్రేమను పంచే స్త్రీగా, మంచిని చేసే స్త్రీగా, అనేకులకు మాదిరిగా ఉండే స్త్రీగా నేను కూడా ఉండాలి ప్రభా. నా ద్వారా నా కుటుంబం ఆశీర్వదించబడాలి, నా పట్టణం ఆశీర్వదించబడాలి, నా దేశం ఆశీర్వదించబడాలి ప్రభా. అలాగున నన్ను మార్చమని మనం అడిగినప్పుడు దేవుడు గొప్ప దీవెన, గొప్ప ఆశీర్వాదము మనకు దయచేస్తాడు. మరి విత్తబడిన ప్రతి మాట దేవుడు మన హృదయంలో నాటింపజేసి ఫలింపజేయనుగాక. ఆమేన్. మరి విన్న వాక్యాన్ని బట్టి ప్రార్థన చేద్దాం. విన్న వాక్యాన్ని బట్టి ప్రార్థన చేద్దాము. మరి జ్వరాలతో ఉన్న బిడ్డల కొరకు ప్రార్థన చేయండి. అదేవిధంగా భాగ్యాంటి కొరకు కూడా ప్రార్థన చేయండి. మరి భాగ్యాంటి కాలు సంపూర్ణ విడుదల కొరకు ప్రార్థన చేయండి. మరి అప్పులు ఎవరికైతే ఉన్నావో అవన్నీ కూడా క్లియర్ కావాలని ప్రార్థన చేయండి. హల్లెలూయా. మరి వీటన్నిటి కొరకు ప్రార్థన చేయండి. మరి జాన్ బడికోతాడు అంటే దేవుని స్తోత్రం. మరి జాన్ బడికోతాడు, మరి మంచిగా చదువుకోవాలి, ఆ బిడ్డ మంచి పొజిషన్లో ఉండాలి. హల్లెలూయా. మరి జాన్ కొరకు ప్రార్థన చేద్దాం. మరి సతీష్ కూడా పొలం, ఇంగ్లీష్లో సాగర్ SCCCL ఎగ్జామ్, సాన్విక